సో నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్ ఈజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ మనకి ఫోటోటాక్సిస్, ఫోటోకైనెన్సిస్, ఫోటో పీరియాడిజం అండ్ ఫోటోట్రోపిజం, బర్డ్ మైగ్రేషన్, యూగ్లినా, బెండింగ్ ఆఫ్ ప్లాంట్, డెఫానియా అండ్ లార్వా ఆఫ్ పినథోర్స్, ఇవి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి ఫోటోటాక్సిస్ మీన్స్ వాట్? ఫోటో అంటే ఏంటంటే నథింగ్ బట్ లైట్. సో ఫోటోటాక్సిస్ అంటే ఫోటో మీన్స్ నథింగ్ బట్ లైట్ అండి. అనుచలనం, కాంతి అనుచలనం అంటే ఏంటి అని అంటే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఆప్షన్ ఈజ్ యూగ్లినా. ఓకే, సో మీకు యూగ్లినా వినే ఉంటారు. సో యూగ్లినా ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ లైక్ యూనిసెల్యులార్ ఆర్గానిజం. సో ప్రోటోజోవా కేటగిరీ కింద వస్తుంది. యూగ్లినాలో మనకి ఇక్కడ ఫోటో రిసెప్టార్స్ ఉంటాయి. ఓకేనా, ఫోటో రిసెప్టార్స్. సో దిస్ ఈజ్ లైక్ యూనిసెల్యులార్ ఆర్గానిజం, అనిమల్ కిందకు వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లాంట్. బట్ యూగ్లినా కన్సిస్ట్స్ క్లోరోప్లాస్ట్ ఆర్ క్లోరోఫిల్ పిగ్మెంట్ సో ఫర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. అంటే యూగ్లినాని మిక్స్డ్ న్యూట్రిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తాం. సో వై? బికాజ్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఆటోట్రోప్ యాజ్ వెల్ యాజ్ హెటిరోట్రోప్. ఆటోట్రోప్ అంటే ఇందులో క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది పిగ్మెంట్. సో క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్ వల్ల ఫోటోసింథసిస్, సన్లైట్ సమక్షంలో ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది ప్లాంట్స్ లాగా. ఒకవేళ సన్లైట్ లేనప్పుడు ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది, అప్పుడు హెటిరోట్రోప్ అని కూడా అంటూ ఉంటాం. సో అయితే ఇప్పుడు ఈ ఫోటోటాక్సిస్ అంటే ఏంటంటే ద మూమెంట్ ఆఫ్ యూగ్లినా టువర్డ్స్ లైట్ డైరెక్షన్. అంటే సన్లైట్ ఎటు పక్క వస్తుందో అటు పక్క యూగ్లినా అనేది మూమెంట్ చూపిస్తుంది, ఎందుకంటే లైట్ ట్రాప్ చేసుకోవడానికి. దాన్ని మనం ఫోటోటాక్సిన్ అనేసి పిలుస్తూ ఉంటాము, ఫోటోటాక్సిస్ అంటూ ఉంటారు. సో ఫోటోటాక్సిస్ అంటే యూగ్లినా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 4 ఆప్షన్స్లో ఏకి 2నే ఉంది. చూద్దాం ఫోటోకైనెన్సిస్ అంటే ఏంటి నెక్స్ట్. సో ఫోటోకైనెన్సిస్ అని అంటే నథింగ్ బట్ లార్వా ఆఫ్ పినోథెరిస్ అని అంటారండి. సో పినోథెరిస్ లార్వా, ఎక్స్పెషలీ మనకి క్రాప్స్ ఉంటాయి కదా. సో క్రాప్స్ యొక్క లార్వాస్ ఏవైతే ఉంటాయో, సో ఆ లార్వాస్ కూడా ఫోటో అంటే నథింగ్ బట్ ఇక్కడ లైట్. సో లైట్ సమక్షంలో ర్యాండమ్ చేంజెస్ జరుగుతాయి వాటిల్లో. సో లైట్ సమక్షంలో ర్యాండమ్ చేంజెస్ జరిగి దాని లైఫ్ సైకిల్ని ఈజీగా ముందుకి మూవ్ చేసుకోగలదు. సో దాన్ని మనం ఫోటోకైనెన్సిస్ అని అంటాం. సో బీకి 5 అనేది కరెక్ట్ వన్. అండ్ ఫోటో పీరియాడిజం, పీరియాడిజం అంటే కాల వ్యవధి అని అంటారండి. సో అంటే ఇప్పుడు నైట్ అంతా ఒక పీరియడ్, డే మొత్తం ఒక పీరియడ్. సో అట్లా మనం పీరియడ్స్ 1 అవర్లో ఒక పీరియడ్, 2 అవర్స్కి ఒక పీరియడ్ అలా పెట్టుకుంటాం కదా. సో ఇక్కడ పీరియాడిజం అంటే ఏంటంటే బర్డ్ ఇమిగ్రేషన్. సో కొన్ని బర్డ్స్ ఏంటంటే నైట్ టైము ఇమిగ్రేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లగూబ ఉంది చూసారా, అది నైట్ టైం మాత్రమే సంచరిస్తూ ఉంటుంది, దానికి నైట్ కళ్ళు బాగా కనపడతాయి. సో దాన్ని కూడా మనము ఫోటో పీరియడిజం అనేసి చెప్పుకోవచ్చు. అలాగే ఫ్లవర్స్ విచ్చుకోవడం, ఫ్లవర్ కూడా ఏదో ఒక సీజన్లోనే విచ్చుకుంటాయి, ఆ విచ్చుకునే సీజన్ని మనం పీరియాడిజం అని అంటారు. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, ఒక పీరియాడిక్ టైం పీరియడ్లో జరిగేటువంటి లక్షణాలు కానీ లేకపోతే థింగ్స్ కానీ. ఇక్కడ బర్డ్ మైగ్రేషన్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ని బర్డ్స్ కూడా నైట్ టైం ట్రావెల్ అవుతూ ఉంటాయి, కొన్ని డే టైం కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి అలాగా. అండ్ ఫోటోట్రోపిజం అని అంటే ఇది వచ్చేసి బెండింగ్ ఆఫ్ ప్లాంట్ టువర్డ్స్ సన్లైట్ ఈస్ కాల్డ్ ఫోటోట్రోపిజం. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ప్లాంట్. ఫోటో అంటే లైట్, అంటే లైట్ డైరెక్షన్ని బేస్ చేసుకొని ప్లాంట్స్ అంతా కూడా టువర్డ్స్ సన్లైట్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సన్ఫ్లవర్ ప్లాంట్ ఉందా, సన్ ఎటు పోతే అట్లా మూమెంట్ అవుతూ ఉంటుంది, సేమ్ లైక్ దట్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ సన్ఫ్లవర్ ప్లాంట్, దీనికి సన్ డైరెక్షన్ ఇటు ఉందనుకో, ఇటు బెండ్ అయ్యి ఇలా మూవ్ అవుతుంది. లేకపోతే సన్లైట్ ఇటుపక్క వస్తుందనుకో, అటు బెండ్ అయ్యి అలా మూమెంట్ ఉంటుంది. సన్లైట్ పైనుంచి వచ్చిందనుకో, సో పైకి ఇలా వెళ్తుంది అనమాట. అంటే సన్లైట్ని బేస్ చేసుకొని మూమెంటం ఉంటే కనుక దాన్ని ఫోటోట్రోపిజం అని పిలుస్తారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఎస్. నెక్స్ట్, మిడ్నైట్ బ్లడ్ శాంపుల్స్ ఆర్ టేకెన్ టు కన్ఫర్మ్ దిస్ ఇన్ఫెక్షన్. ఏ వ్యాధి నివారణకు రక్త నమూనాను అర్ధరాత్రి పూట సేకరిస్తారు అని అంటే ఫైలేరియాకి అర్ధరాత్రి పూట సేకరిస్తారు. సో ఫైలేరియా అనే డిసీజు ఉచలేరియా బ్రాంకాఫ్టీ, ఓకే, ఉచలేరియా బ్రాంకాఫ్టీ అనేటువంటి ఒక డిసీజ్ వల్ల వస్తుందండి.
అనే ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఉచలేరియా బ్రాంకాఫ్టీ అని అంటారు. ఓకే, బ్రాంకాఫ్టీ అని అంటారు. నథింగ్ బట్ ఉచలేరియా బ్రాంకాఫ్టీ అని పిలుస్తారు. ఇది ఒక నథింగ్ బట్ టైప్ ఆఫ్ ప్రోటోజోవా అని పిలుస్తారు. అమీబా యూగ్లీనా ఆ కేటగిరీకి వచ్చేటువంటి ఒక ప్రోటోజోవా ఉచలేరియా అని అంటారు. ఉచలేరియా బ్రాంకాఫ్టీ అని పిలుస్తారు. ఈ ప్రోటోజోవా వల్ల ఫైలేరియా అనే డిసీజ్ వస్తుంది. దీన్నే మనం ఎలిఫెంటాసిస్ అని కూడా పిలుస్తారండి. ఎలిఫెంటాసిస్ అంటే నథింగ్ బట్ ఎలిఫెంట్ లెగ్స్. ఓకే, ఎలిఫెంటాసిస్ అంటే ఏంటంటే ఎలిఫెంట్ లెగ్స్ అన్నీ కూడా బోధకాలు అని పిలుస్తారు చూసారా, ఆ డిసీజ్. పిక్స్ వల్ల ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఫైలేరియా డిసీజ్ వచ్చినప్పుడు నైట్ టైము ఈ ఫైలేరియా అంటే ఉచలేరియా బ్రాంకాఫ్టీ జర్మ్స్ అన్నీ కూడా ప్రోటోజోవాస్ అన్నీ కూడా సో స్కిన్కి చాలా దగ్గరగా, ఓకే, స్కిన్కి చాలా దగ్గరగా సో వీటికి సంబంధించిన ఎగ్స్ అన్నీ వచ్చి ఇలా అటాచ్ అవుతాయి. ఓకేనా. యాక్చువల్లీ దీని సిమ్టమ్స్ ఏంటంటేనండి, ఈ ప్రోటోజోవా అనేది మన బాడీలో లింఫ్ నోడ్స్ ఉంటాయి చూసారా. సో లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లింఫ్ నోడ్స్కి ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేసి ఆ లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అవడం వల్ల మనకు లెగ్ స్వెల్లింగ్ అనేది జరుగుతుందనేసి మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఉచలేరియా బ్రాంకాఫ్టీ అనేది ఏంటి అని అంటే ఆ నైట్ టైంలో ఎక్కువగా అవి డే టైంలో ఫుల్ యాక్టివ్గా ఉండి బాడీలో అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. నైట్ టైంలో మాత్రం స్కిన్కి అతుక్కొని ఉంటాయి. అందుకే నైట్ టైంలో బ్లడ్ శాంపుల్స్ని కలెక్ట్ చేస్తే చాలా ఈజీగా యాక్యురేట్ రిజల్ట్ వస్తుందంట. సో కాబట్టి ఆప్షన్ 4 ఫైలేరియా ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఇక మలేరియాకి మనము సిబిపి టెస్ట్ చేయాలి. మలేరియా దేనివల్ల వస్తుంది మనకు అని అంటే ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా వల్ల. బ్లడ్లోనే ఉంటుంది కాబట్టి మనం ఏ టైంలో బ్లడ్ కలెక్ట్ చేసినా కూడా దీని రిజల్ట్ వస్తుంది, ఎస్పెషలీ డే టైం. సో గనేరియాకి అండ్ డయేరియాకి డే టైంలో ఎక్కువగా శాంపుల్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెంబర్ ఆఫ్ రిప్స్ ఇన్ మ్యాన్. సో హ్యూమన్ బీయింగ్లో టోటల్గా ఎన్ని రిప్స్ ఉంటాయి అని అంటే 12 pairs ఆఫ్ రిప్స్ ఉంటాయండి. సో 12 pairs రిప్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఉండే బోన్ని మనం ఏమంటారంటే స్టెర్నమ్ బోన్ అని పిలుస్తారు. స్టెర్నమ్ అంటాం. ఇక్కడ సెంటర్లో రిప్స్కి మధ్యలో సెంటర్లో సింగిల్గా ఉంటుంది చూసారా, దట్ ఈజ్ లైక్ స్టెర్నమ్ బోన్. రిప్స్ బేసిక్గా 3 types ఆఫ్ రిప్స్ ఉంటాయి. సో 1 ఈజ్ లైక్ నథింగ్ బట్ ట్రూ రిప్స్ అని పిలుస్తాం. అండ్ సెకండ్ 1 ఈజ్ లైక్ నథింగ్ బట్ ఫాల్స్ రిప్స్ అని అంటాం. థర్డ్ టైప్ ఆఫ్ రిప్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోటింగ్ రిప్స్ అని పిలుస్తాం. ట్రూ రిప్స్ అంటే ఏంటంటే ఫస్ట్ పేర్ టు 7 pairs ఆఫ్ రిప్స్ని ట్రూ రిప్స్ అని పిలుస్తాం. ఫాల్స్ అంటే 8, 9, 10 దీస్ 3 pairs ఆఫ్ రిప్స్ ఫాల్స్ రిప్స్. ఫ్లోటింగ్ అంటే 11, 12 pairs ఆఫ్ రిప్స్ ఆర్ ఫ్లోటింగ్ రిప్స్. సో ఇక్కడ 7 pairs అంటే 1, 2, 3, 4, 5, 6, 7 3, 4, 5, 6, 7. సో ట్రూ రిప్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ స్టెర్నమ్, డైరెక్ట్గా స్టెర్నమ్ లేదా రొమ్ము ఎముక కనెక్షన్లో ఉంటాయి. 7, 8, 9 వచ్చేసి రొమ్ము ఎముకకి కాకుండా 7th రిబ్కి కనెక్షన్లో ఉంటాయి. లాస్ట్ 11, 12 pairs ఆఫ్ రిబ్స్ దేంట్లో కనెక్షన్లో లేకుండా జస్ట్ చెస్ట్లో అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అందుకే వీటిని ఫ్లోటింగ్ రిప్స్ అనేసి పిలుస్తారు. సో అట్లా ఓవరాల్గా 12 pairs అనేవి హ్యూమన్ బీయింగ్ బాడీలో రిప్స్ ఉంటాయి. నెక్స్ట్, ద న్యూ యాంటీబయోటిక్ దట్ ఇన్వెంటెడ్ టు ట్రీట్ ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ అనే డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఇన్వెంట్ చేసిన కొత్త యాంటీబయోటిక్ ఏంటి అని అంటే సో టెగ్జోబ్యాక్టిన్ అనేటువంటి యాంటీబయోటిక్ని 2015లో ఇన్వెంట్ చేశారు. ఇది 16లో వచ్చిన క్వశ్చన్ కాబట్టి అప్పటికి ఇది న్యూ థింగ్ అనమాట. ఓకేనా, అప్పటికి కరెంట్ అఫైర్ న్యూ థింగ్. సో టెగ్జోబ్యాక్టిన్ని ఇన్వెంట్ చేశారనమాట. ఇదేంటంటే ట్యూబర్క్యులోసిస్ అంటే నథింగ్ బట్ టీబీ డిసీజ్కి యాంటీబయోటిక్. టీబీ అనేది బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. సో దేనివల్ల వస్తుంది అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనికి డయాగ్నోసిస్ టెస్ట్ మాంటాక్స్ అనేటువంటి ఒక టెస్ట్ చేస్తారు. పాజిటివో నెగిటివో తెలుస్తుంది. బీసీజీ అనే వ్యాక్సిన్ని కూడా టీబీకి యూజ్ చేస్తూ ఉంటారు. టీబీకి ఇంకొక పేరు వచ్చేసి వైట్ ప్లేగు అంటారు. సో దీనికి ఉండే యాంటీబయాటిక్ ఏంటంటే టెగ్జోబ్యాక్టిన్ అంటారు. ఓకేనా, టెగ్జోబ్యాక్టిన్ అని పిలుస్తారు. ఇంకా స్ట్రెప్టోమైసిన్ని కూడా టీబీకి యూజ్ చేస్తారు. కానీ ఇది రీసెంట్గా గుర్తించింది కాదు. స్ట్రెప్టోమైసిన్ అనేది మనకి ఎప్పుడో అది జమానాలోనే దీన్ని కనిపెట్టారనమాట. ఓకేనా, 19th centuryలోనే స్ట్రెప్టోమైసిన్ని కనిపెట్టారు. ఆల్ బ్యాక్టీరియల్ డిసీజెస్కి స్ట్రెప్టోమైసిన్ అనేది బాగా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, అండ్ రిఫార్మ్సిన్ అనేది ఇది ఒక పెయిన్ కిల్లర్గా వాడతారండి. రిఫార్మ్సిన్ని ఒక పెయిన్ కిల్లర్గా వాడతారు.
అండ్ సిప్రోఫ్లాక్సిన్ కూడా యాంటీబయాటిక్, ఎక్కువగా నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ డిసీజెస్కి ఈ సిప్రోఫ్లాక్సిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పొచ్చు. సో కాబట్టి టైక్సోబాక్టిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. The following scientists got Nobel Prize in Chemistry in the year 2015 for their work on DNA repair. సో DNA రిపేర్కి సంబంధించి ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 2015లో అంటే కెమిస్ట్రీలో? థామస్ లిండాల్ అండ్ పాల్ మాడ్రిచ్, అజిజ్ శాంకర్, వీళ్ళ ముగ్గురికి 2015లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మీకు కరెంట్ అఫైర్స్ లాగా 16లో జరిగిన ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. చూసారా, బయాలజీలో స్టాటిక్ పార్టే కాదు కరెంట్ పార్ట్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో థామస్ లిండాల్, పాల్ మాడ్రిచ్, అజిజ్ శాంకర్ అనేసి పిలుస్తాం. వీళ్ళు ముగ్గురు ఏంటంటే డిఎన్ఏ రిపేర్లో, అంటే ఇప్పుడు మనకు డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ డిఎన్ఏ కదా, ఈ డబుల్ హెలిక్స్ డిఎన్ఏలో ఇప్పుడు అడినిన్ థైమిన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. గ్వానిన్ సైటోసిన్, అడినిన్ థైమిన్, థైమిన్ అడినిన్, గ్వానిన్ సైటోసిన్, సైటోసిన్ గ్వానిన్, అడినిన్ థైమిన్, థైమిన్ అడినిన్, లేకపోతే గ్వానిన్ సైటోసిన్, సైటోసిన్ గ్వానిన్. అంటే వీటిలో ఉండేటువంటి న్యూక్లియోటైడ్స్ బ్రేకేజ్ కానీ లేకపోతే రెప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి, దీనివల్ల ఎప్పుడైనా డిఎన్ఏ డ్యామేజెస్ అలాంటివి జరిగినప్పుడు ఎలా రిపేర్ చేయాలి ఏంటి అనేది వాటి మీద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇచ్చారు కాబట్టి నోబెల్ ప్రైజ్కి సెలెక్ట్ అయ్యారనమాట. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అక్కర్స్ ఇన్ దిస్ డివిజన్ అండ్ ద ఫినామినాన్ ఈస్ కాల్డ్. సోదరేతర క్రోమటైడ్ల మధ్య జన్యు పదార్థం మార్పిడి ఏ ప్రక్రియలో జరుగుతుంది అని అంటే, సో క్షయకరణ విభజన క్రాసింగ్ ఓవర్లో జరుగుతుంది. యాక్చువల్లీ మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి, సొమాటిక్ సెల్స్ అండ్ జర్ము సెల్స్ అని పిలుస్తాం. సొమాటిక్ సెల్స్ అంటే ఏంటంటే శారీరక కణాలు, శరీరంలో ఉండే కణాలు. జర్ము సెల్ అంటే ఏంటంటే ప్రత్యుత్పత్తి కణాలని మనం జర్ము సెల్ అనేసి పిలుస్తారనమాట. ఇప్పుడు నథింగ్ బట్ శారీరక కణాలు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో వాటిల్లో శారీరక కణాలు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో ఓకేనా, వాటిల్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఎన్ని అంటే 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. వీటిల్లో ఎటువంటి క్రాసింగ్ ఓవరు జరగదు. ఓకే, 24 hours ఒక సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయి. ఓకే, ఒక సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వస్తాయి. ఇవి రెండు సేమ్ మదర్ సెల్ ఎట్లుంటే సేమ్ యాజ్ టిక్ జిరాక్స్ కాపీ లాగా ఈ కాపీ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, డాటర్ సెల్స్ సేమ్ రిజంబుల్ విత్ దేర్ మదర్. వీ కాంట్ అబ్జర్వ్ ఎనీ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్. వై? బికాస్ సో దోస్ 2 డాటర్ సెల్స్ విల్ కమ్ ఫ్రమ్ 1 మదర్ సెల్ ఓన్లీ. అంటే ఒకే సెల్ నుంచి 2 సెల్స్ వచ్చాయి కాబట్టి వీ కాంట్ అబ్జర్వ్ దట్ మచ్ ఆఫ్ వేరియేషన్స్. అసలు దట్ మచ్ కాదు, వేరియేషనే కనపడదు మనకి. ఇక మియాసిస్ అనేది ఒక మదర్ సెల్ నుంచి 4 డాటర్ సెల్స్ వస్తాయండి. సో ఇవి రిప్రొడక్టివ్ సెల్స్లో మియాసిస్ క్షయకరణ విభజన జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే హ్యాప్లాయిడ్ స్టేట్లో ఉండేటువంటి 4 డాటర్ సెల్స్ అనేవి క్షయకరణ విభజన లేదా మియాసిస్ ప్రాసెస్లో వస్తాయి. ఓకేనా, సో ఇవి మనకి గ్యామెట్స్లో జరుగుతాయి, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో జరుగుతాయి. ఇప్పుడు పేరెంట్స్లో మదర్లో క్రోమోజోమ్స్, ఫాదర్లో క్రోమోజోమ్స్ రెండు కలిసి కదా పిల్లలకి వచ్చేది. అందుకు మదర్ క్రోమోజోమ్స్, ఫాదర్ క్రోమోజోమ్స్ రెండు ఏమవుతాయంటే ఇట్లా క్రాసింగ్ ఓవర్ అవుతాయి. క్రాసింగ్ ఓవర్ అయ్యి 2 క్యారెక్టర్స్ పిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇది సింపుల్ క్వశ్చన్. సో మియాసిస్ క్రాసింగ్ ఓవర్ అనేది కరెక్ట్. మైటాసిస్లో అసలు క్రాసింగ్ ఓవరే జరగదు. సో బ్లైండ్గా ఎలిమినేట్ చేసేస్తాం మనం. ఓకేనా, సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. స్టడీ ద యూనిట్స్ క్లాసిఫికేషన్ గివెన్ బిలో అండ్ అరేంజ్ దెమ్ అసెండింగ్లీ. సో అసెండింగ్లీ అంటే అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్ అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఫస్ట్ ఏమొస్తుంది? కింగ్డమ్. ఓకేనా, అన్ని రాజ్యాలు అందుకో జంతువులన్నీ కూడా ఏదో ఒక రాజ్యం కిందకు వస్తాయి. ఆ రాజ్యం వస్తుంది ఫస్ట్, కింగ్డమ్ అని పిలుస్తారు. కింగ్డమ్ తర్వాత నథింగ్ బట్ ఫైలం అంటాము. సో ఫైలం తర్వాత క్లాస్ వస్తుంది. సో క్లాస్ తర్వాత సిరీస్ వస్తుంది. సో క్లాస్కి ఆర్డర్కి మధ్యలో సిరీస్ని యాడ్ చేసింది ఎవరు అని అంటే బెంతాన్ హూకర్ క్లాసిఫికేషన్స్లో. సో వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ క్లాసిఫికేషన్స్ తీసి సిరీస్ని ఆర్డర్ చేశారు. ఆర్డర్ తర్వాత ఫ్యామిలీ వస్తుంది. సో ఫ్యామిలీ తర్వాత మనకి జీనస్ వస్తుంది. జీనస్ తర్వాత స్పీషస్ వస్తుంది. సో ఇవి జంతువుల యొక్క హైరాకీ మనం చెప్పుకోవచ్చు, ఆర్గానిజమ్స్ యొక్క హైరాకీ.
కొన్ని స్పీషీస్ అన్ని జీనస్ కింద ఉంటాయి. సమ్ జీనస్ అంతా కమ్స్ అండర్ ఇంటూ ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ కమ్స్ అండర్ ఇంటూ ఆర్డర్, గ్రూప్ ఆఫ్ ఆర్డర్ కమ్స్ అండర్ ఇంటూ సిరీస్, గ్రూప్ ఆఫ్ సిరీస్ కమ్స్ అండర్ ఇంటూ క్లాస్, గ్రూప్ ఆఫ్ క్లాస్ కమ్స్ అండర్ ఇంటూ ఫైలం, గ్రూప్ ఆఫ్ ఫైలం కమ్స్ అండర్ ఇంటూ కింగ్డమ్ కిందకు వస్తాయి. ఓకేనా, ఇలాగా. సో కాబట్టి దీని ఆర్డర్ కన్నా మనం ఒకసారి చూస్తే ఫస్ట్ క్లాస్ వస్తుంది, తర్వాత సిరీస్, ఆర్డరు, ఫ్యామిలీ, స్పీషియస్ అన్నమాట. సో ఇట్లా మనకి ఆర్డర్ అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. మొక్కల ప్రత్యుత్పత్తిలో సరైన క్రమాన్ని ఎన్నుకోండి అని అన్నారు. సో మొక్కల ప్రత్యుత్పత్తిలో అయినా ఎందులో అయినా, సో ఫస్ట్ ఏంటంటే ఎగ్గు స్పర్ము రెండూ కలిసి ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ తర్వాత ఎప్పుడైనా సరే జైగోట్ అనేది ఉండాలి. ఆ జైగోటే ఎంబ్రియోగా కన్వర్ట్ అవుతుంది. మీకు ఇక్కడ చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ సీక్వెన్స్ ఈ ఆప్షన్లో మాత్రమే ఉంది. సో స్పర్మ్, ఎగ్ రెండూ కలిసి ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అయినప్పుడే జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ జైగోట్ నెక్స్ట్ ఎంబ్రియో వస్తుంది. ఆ ఎంబ్రియో ఇంకొక కొత్త న్యూ ఆర్గానిజం లాగా డెవలప్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఓవ్యూల్ అంటే అండం. ఓకేనా. అండ్ ఎంబ్రియో శాక్. సో అండం అనేది ఉమెన్లో ఉండే ఓవ్యూల్స్ అన్నీ దేనిగా కన్వర్ట్ అవుతాయి? సీడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఎంబ్రియో శాక్ అంటే ఏంటంటే ఉమెన్లో ఉండే పోలార్ న్యూక్లియై పొజిషన్ ప్లేస్ని ఎంబ్రియో శాక్ అంటారు. సో ఎంబ్రియో శాక్ అంటారు. సో అండ్ ఎగ్ వచ్చేసి అంటే స్త్రీ బీజకణం. మొత్తము ఓవ్యూల్స్లో ఒక్కదాన్నే స్త్రీ బీజకణంగా కన్సిడర్ చేస్తాం. సో దీనివల్లనే మనకు స్పర్ముతో కలిసి ఎగ్గు స్పర్ము రెండు కలిసి ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి జైగోట్ని ఫామ్ చేసి ఎంబ్రియోని ఫామ్ చేస్తాయన్నమాట. ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో డబల్ ఫర్టిలైజేషన్ జరుగుతుందండి. ఒక ఫర్టిలైజేషన్ వల్ల ఫ్రూట్ వస్తుంది, ఇంకో ఫర్టిలైజేషన్ వల్ల సీడ్ వస్తుంది. సో మామూలుగా ఫ్రూట్ దేనివల్ల వస్తుంది అంటే ఓవరీస్ వచ్చేసి ఫ్రూట్స్గా కన్వర్ట్ అవుతాయి. అలాగే ఓవ్యూల్స్ అనేవైతే ఉన్నాయో ఓవ్యూల్స్ అంటే అండాలు అంటారు. ఇవి సీడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓవరీస్ ఫ్రూట్ అవుతుంది, ఓవ్యూల్స్ వచ్చేసి సీడ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ థింగ్. ద డ్రగ్ ఇంటర్ఫియర్స్ విత్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డోపమైన్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ ఈజ్. సో ఈ మారక ద్రవ్యం నాడీ వ్యవస్థలో డోపమైన్ రవాణాలో జోక్యం చేసుకుంటుంది అని అంటే కొకైన్. సో కొకైన్ అనేది మనకి కొకైన్ అంటే కాఫీలో కొకైన్ ఉంటుంది కదా. ఈ కొకైన్ ఏం చేస్తుంది అని అంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించి డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. అందుకే కాఫీకి చాలామంది అడిక్ట్ అవుతారు. డోపమైన్ని మనం అడిక్షన్ హార్మోన్ అని పిలుస్తాం, గుర్తుందా? ఓకే, అడిక్షన్. డోపమైన్ ఈజ్ అడిక్షన్ హార్మోన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుకి కానీ ఒక మనిషికి కానీ కొన్ని విషయాలకి అడిక్ట్ అయిపోవాలి అని అంటే అప్పుడు డోపమైన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు చాలామందికి కెఫైన్ ఏం చేస్తుంది అని అంటే, సో కెఫైన్ కొకైన్ కూడా ఓకే. కెఫైన్ వచ్చేసి మనకు కాఫీలో ఉంటుంది కదా. సో కెఫైన్ వచ్చేసి మనకు కాఫీలో ఉంటుంది. నథింగ్ బట్ ఏంటంటే ఇది కెఫైన్లో ప్లస్ కోకా ప్లాంట్లో కూడా ఉంటుందండి. నథింగ్ బట్ మనకి ఇదేంటంటే సో కెఫైన్తో పాటు కోకా ప్లాంట్లో కూడా ఇది కొకైన్ అనేది ఉంటుంది. సో ఈ కొకైన్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇది డ్రై లీఫ్ నుంచి కొకైన్ని మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు నర్వస్ సిస్టమ్ని ఎక్కువగా అడిక్ట్ చేస్తూ ఉంటుంది అనేసి మనం చెప్పొచ్చు అనమాట. సో దేన్ని నర్వస్ సిస్టమ్ని ఇది అడిక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు కెఫైన్కి అడిక్ట్ అవుతారు కదా, కాఫీలో ఉండే కెఫైన్కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నట్టు కొకైన్కి కూడా అట్లనే అడిక్ట్ అవుతూ ఉంటారు. సో కాబట్టి డోపమైన్ రిలేటెడ్ థింగ్. సో మార్ఫైన్, ఓకేనా. మార్ఫైన్ వచ్చేసి సో ఇది కూడా ఒక డ్రగ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు, డైజెషన్ ప్రాబ్లమ్స్కి అట్లా. ఓకేనా. హెరోయిన్ కూడా ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్కి, డైజెషన్ ప్రాబ్లమ్స్కి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్కి అలాంటి వాటికి కూడా హెరోయిన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో చరస్ కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డ్రగ్ అనమాట. ఓకేనా. సో దీన్ని యూజ్ చేసి కూడా ఎక్కువగా బీపీ ఫ్లక్చువేషన్స్ జరిగినప్పుడు చరణ్ని యూజ్ చేసి ఎక్కువగా ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటారు. సో కాబట్టి చెరాస్ కూడా అది యూజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ 1. ఓకే, ఎస్. నెక్స్ట్, దిస్ విటమిన్ ఈజ్ కామన్లీ కాల్డ్ సన్షైన్ విటమిన్. సన్షైన్ విటమిన్ అని దేన్నంటారు అంటే నథింగ్ బట్ రెటినాలు, క్యాల్సిఫెరాలు, నికోటిక్ యాసిడ్, ప్యాంటథోనిక్ యాసిడ్. సో రెటినాల్ అనేసి మనం దేన్ని పిలుస్తాము అని అంటే రెటినాల్ కాదు, సన్షైన్ విటమిన్ అని దేన్ని పిలుస్తారంటే క్యాల్సిఫెరాల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సన్షైన్ విటమిన్.
సో క్యాల్సిఫెరాల్ అనేది మనకు డి విటమిన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. దేనికి? డి విటమిన్కి. క్యాల్సిఫెరాల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? డి విటమిన్కి క్యాల్సిఫెరాల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో డి విటమిన్ని సన్షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, స్టెరాయిడ్ విటమిన్ అని కూడా అంటారు. ఎందుకు అని అంటే సో సన్లైట్ ప్రజెన్స్లో మన స్కిన్ కింద ఎండోడర్మిస్ ఉంటుంది కదా. సో ఎండోడర్మిస్లో ఏముంటుందంటే ఫ్యాట్ టిష్యూ ఉంటుందండి. సో ఫిల్డ్ విత్ ఫ్యాట్ ఆర్ కొలెస్ట్రాల్. ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతామో ఎండోడర్మిస్లో ఉండేటువంటి డి విటమిన్ ఏదైతే ఉందో ఆ డి విటమిన్ బర్న్ అయ్యి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో కొలెస్ట్రాల్ నేమ్నే మనం అడిపోస్ టిష్యూ అనేసి పిలుస్తారు. ఓకే, ఈ ఫ్యాట్ కొలెస్ట్రాల్ని అడిపోస్ టిష్యూ అంటారు. ఈ అడిపోస్ టిష్యూ బర్న్ అయ్యి దేనిగా కన్వర్ట్ అవుతుందంట అంటే డి విటమిన్గా కన్వర్ట్ అవుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. స్కిన్ కింద ఫ్యాట్ కొలెస్ట్రాల్ లేయర్ ఉంటుంది. ఆ ఫ్యాట్ కొలెస్ట్రాల్ అంతా కూడా సన్లైట్ సమక్షంలో బర్న్ అయిపోయి సో ఆ అడిపోజ్లో ఉండే ఫ్యాట్ డి విటమిన్గా కన్వర్ట్ అయ్యి మన బాడీకి వస్తుంది. సో డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకు రికెట్స్, ఆస్టియోమలేషియా ఇలాంటి డిసీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. రికెట్స్, ఆస్టియోమలేషియా డిసీజెస్ వస్తాయి. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ బి. ప్యాంటథోనిక్ యాసిడ్ అంటే ఏంటంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ B5 విటమిన్ ఈజ్ ప్యాంటథోనిక్ యాసిడ్. నికోటిక్ యాసిడ్ అంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ B3 విటమిన్. రెటినాల్ అంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఏ విటమిన్ ఈజ్ రెటినాల్ అని చెప్పచ్చు. ఓకేనా. ఇఫ్ ఏ ఉమెన్ హూజ్ ఫాదర్ ఈజ్ కలర్ బ్లైండ్ మ్యారీస్ ఏ మ్యాన్ హూజ్ మదర్ ఈజ్ కలర్ బ్లైండ్, సో ది విజన్ ఆఫ్ దేర్ మేల్ చిల్డ్రన్ విల్ బీ. సో యాక్చువల్లీ కలర్ బ్లైండ్ అనేది అదొక హెరిడిటరీ డిసీజ్ అండి. హెరిడిటరీ డిసీజ్ అంటే దీనికి సంబంధించిన క్రోమోజోమ్స్ ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటాయి. ఇప్పుడు ఉమెన్లో 2 ఎక్స్లు ఉన్నాయి కదా, ఒక ఎక్స్ మీద కలర్ బ్లైండ్నెస్ జీన్స్ ఉండి ఇంకో ఎక్స్ మీద లేదనుకో తనకి డిసీజ్ ఉండదు, బట్ షీ ఈజ్ జస్ట్ క్యారియర్. అంటే తన తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈ డిసీజ్ని క్యారీ చేసే ఛాన్స్ ఉంది. అలా కాకుండా 2 ఎక్స్ల మీద కలర్ బ్లైండ్నెస్ జీన్స్ ఉన్నాయనుకో అప్పుడు షీ ఈజ్ పాజిటివ్. అదే మెన్లో XY ఉంటాయి కదా, ఒక ఎక్స్ పైన జీన్స్ ఉంటే సో దట్ ఈస్ పాజిటివ్. ఎందుకంటే వై మీద ఉన్నా లేకున్నా సంబంధం లేదు, ఈ డిసీజ్కి వైకి సంబంధం లేదు. ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ మీద మాత్రమే ఈ డిసీజ్కి సంబంధించినటువంటి జీన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమన్నారంటే ఇఫ్ ఏ ఉమెన్ హూజ్ ఫాదర్ ఈజ్ కలర్ బ్లైండ్, ఓకే, ఒక వర్ణ అంధత్వ పురుషునికి జన్మించిన స్త్రీని, వర్ణాంధత్వ స్త్రీకి జన్మించిన పురుషుడు వివాహం ఆడితే వారికి కలిగే పిల్లల దృష్టి ఎంత అని అడిగాడు. ఓకేనా. అంటే ఒక వర్ణ అంధత్వ పురుషునికి జన్మించిన స్త్రీ అంటే వాళ్ళ ఫాదర్కి ఏముంది? కలర్ బ్లైండ్నెస్ ఉంది. స్త్రీని వర్ణాంధత్వ స్త్రీకి జన్మించిన పురుషుడు. వర్ణాంధత్వ స్త్రీ అంటే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మకి కలర్ బ్లైండ్నెస్ ఉంది. వివాహం ఆడితే వారికి కలిగే మగపిల్లలకి సో ఈ డిసీజ్ ఉంటుందా ఉండదా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఓకే. సో ఇప్పుడేమన్నారు? ఒక ఫాదర్ XY అని అంటే XCY అంటే హీఈస్ పాజిటివ్ కాబట్టి XCY. ఇతనికి ఒక డాటర్ ఉంది. ఓకే, ఇతనికి ఒక డాటర్ ఉంది. అంటే ఇఫ్ ఏ ఉమెన్ whose father is color blind, okay, whose father is color blind, marries a man whose mother is color blind, the vision of their male children will be అని అన్నారు. అంటే ఇప్పుడు ఈయనకి కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఈయన వైఫ్ స్టేటస్ తెలియకుండా మనం డాటర్కి చెప్పలేము. అలాగే ఇప్పుడు ఒక ఉమెన్కి కలర్ బ్లైండ్నెస్ ఉంటే అలా హస్బెండ్ స్టేటస్ తెలియకుండా వాళ్ళ సన్కు ఉందో లేదో చెప్పలేం. సో ఇక్కడ మనకేంటి అని అంటే సో ఫస్ట్ వీళ్ళిద్దరికి ఎటువంటి అంటే కలర్ బ్లైండ్నెస్ పర్సంటేజ్ ఉండే పిల్లలు ఎలా పుడతారో అనేది మనం చూడాలి. ఓకేనా, అది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఇఫ్ ఏ ఉమెన్ హూస్ ఫాదర్ ఈజ్ కలర్ బ్లైండ్ కదా, అంటే వాళ్ళ ఫాదర్కి కలర్ బ్లైండ్నెస్ ఉంది XCY ప్లస్ ఆమెకి కలర్ బ్లైండ్నెస్ ఉంది XC. సో వీళ్ళిద్దరికి పుట్టే బాయ్స్కి ఎంతమంది ఉంటుంది అని అంటే XC ఇద్దరు అమ్మాయిలు పుట్టారు పాజిటివ్, అండ్ XC మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు వీళ్ళకు కూడా పాజిటివ్, అండ్ XCY ఒక అబ్బాయి పుట్టాడు పాజిటివ్, అండ్ XCY ఇంకొక అబ్బాయి పుట్టాడు పాజిటివ్. ఓకేనా, అంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇద్దరికి పాజిటివ్ ఉంది. సో 50% నార్మల్ అని చెప్పొచ్చు.
50% నార్మల్ అబ్బాయిలు. ఓకే, అంటే ఉండేది ఇద్దరే కదా, ఉండేది ఇద్దరే. సో ఆల్ ఆర్ కలర్ బ్లైండ్, అందరికీ కలర్ బ్లైండ్ ఉంటుంది, ఉండేది ఇద్దరే కదా. 50% 75% అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని 50గా కన్సిడర్ చేస్తాం, వీళ్ళిద్దరిని 50గా కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమన్నారు, అబ్బాయిలు అడిగారు మేల్ చిల్డ్రన్ విల్ బి అని అంటే మేల్ ఉన్నది ఇద్దరు అయితే ఇద్దరికీ వచ్చింది. సో కాబట్టి ఆల్ ఆర్ కలర్ బ్లైండ్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కాజిటివ్ ఆర్గానిజం ఆఫ్ రింగ్ వామ్. ఓకే, కాజిటివ్ ఆర్గానిజం ఆఫ్ రింగ్ వామ్. సో తామర వ్యాధికి కారణమైన జీవి ఏది? ఓకే, తామర వ్యాధికి కారణమైన జీవి ఏది అని అంటే సాల్మొనెల్లా, స్ట్రెప్టోకోకస్ అండ్ మైక్రోస్పోరము, హీమోఫిలస్. సో వీటిల్లో రింగ్ వామ్ దేనివల్ల వస్తుంది అని అంటే మైక్రోస్పోరం అనేటువంటి ఒక ఫంగస్ వల్ల రింగ్ వామ్ అనేది వస్తుంది. ఓకేనా? మైక్రోస్పోరం అనేది ఇది ఒక ఫంగస్. మామూలుగా ఫంగస్ అనేవి బాడీలో ఏ ఏరియాస్లో ఫామ్ అవుతాయి అని అంటే వెట్ ఏరియాస్లో ఫంగస్లు అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయండి. సో స్కిన్ మీద మనం ఎక్కడైతే వెట్ ఎక్కువగా ఉంచుకుంటామో ఫంగస్ ఫామ్ అయ్యి తామర అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది. సాల్మొనెల్లా టైఫీ వల్ల ఏమొస్తుంది? టైఫాయిడ్ వస్తుంది. స్ట్రెప్టోకోకస్ వల్ల మనకి నిమోనియా లాంటి డిసీజెస్ వస్తాయి. హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా. ఓకే, హీమోఫిలస్ వల్ల హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సో ఆరిజిన్ ఆఫ్ లైఫ్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్. ఏ బయోజెనసిస్ అనే సిద్ధాంతం గురించి చెప్పిన ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు అంటే అరిస్టాటిల్ అండి. సో ఏ బయోజెనసిస్ నథింగ్ బట్ ఈ భూమి మీద ఆవిర్భవించినటువంటి జీవుల గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి సైంటిస్ట్ అరిస్టాటిల్ కాబట్టి సో ఈయనని మనం ఫాదర్ ఆఫ్ బయాలజీ ఆర్ ఫాదర్ ఆఫ్ జువాలజీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఆ నిర్జీవ సృష్టివాదం గురించి, ఏ బయోజెనసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు సజీవులు నిర్జీవులు మధ్య తేడాలు, జీవం గురించి ఫస్ట్ మాట్లాడిన సైంటిస్ట్ ఈయనే. నిర్జీవులకి జీవులకి మధ్య సంబంధాలు మాట్లాడింది కూడా ఈయనే. సో నిర్జీవులు అంటే ఏంటి, నిర్జీవ సిద్ధాంతంకి ఏ జంతువులు వస్తాయి అంటే చనిపోయిన తర్వాత ప్రతి జీవి నిర్జీవి అవుతుంది. ఓకేనా? సో వాటికి సంబంధించిన వివరాలను చెప్పిన సైంటిస్ట్ అరిస్టాటిల్ అని చెప్పొచ్చు. అండ్ పాన్స్పర్మియా. ఓకే, పాన్స్పర్మియా ఇంటర్స్టెల్లార్ డస్ట్ అన్నారు కదా. సో పాన్స్పర్మియా అంటే ఏంటంటే బయోజెనిసిస్లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనమాట, నథింగ్ బట్. సో దీని గురించి మాట్లాడింది. సో అంటే ఆ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్స్టెల్లార్ డస్ట్ గురించి చెప్పారు కానీ బట్ సైంటిస్ట్ ఇవ్వలేదు, ఆ మెకానిజం ఇచ్చారు. సో రాంగ్. ఒపారెన్ హాల్డానే అంటే కెమికల్ ఎవాల్యుయేషన్, రసాయనాల పరిణామం గురించి డిస్కస్ చేసిన సైంటిస్ట్. సో ఒపారెన్ హాల్డానే కరెక్ట్ అనమాట, కెమికల్ ఎవాల్యుయేషన్ అంటారు. అండ్ నెబులార్ హైపోథెసిస్ హెల్మన్ టోల్జీ, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి మనకి ఇక్కడ 1, 3 మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ విటమిన్స్, వాటి యొక్క డెఫిషియన్సీస్ ఇచ్చారు ఇక్కడ. క్యాల్సిఫెరాల్ అనేది ఏ విటమిన్? క్యాల్సిఫెరాల్ ఇస్ ద నథింగ్ బట్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ డి విటమిన్. సో క్యాల్సిఫెరాల్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజ్ ఏదంటే రికెట్స్ వస్తుంది. ఓకేనా? క్యాల్సిఫెరాల్ అంటే డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల రికెట్స్ వస్తుంది. నియాసిన్ అంటే సైంటిఫిక్ నేమ్ B3, యాంటీ పెల్లగ్రా విటమిన్ అని కూడా అంటారు. సో పెల్లగ్రా అనే డిసీజ్ వస్తుంది, ఇది స్కిన్ రిలేటెడ్ డిసీజ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. రికెట్స్ అంటే నథింగ్ బట్ బోన్ రిలేటెడ్ డిసీజ్ని రికెట్స్ అని పిలుస్తారు. స్కిన్ రిలేటెడ్ డిసీజ్ని మనం ఏమంటారంటే పెల్లగ్రా అని పిలుస్తూ ఉంటాం. తర్వాత థైమిన్. సో థైమిన్ అంటే నథింగ్ బట్ సో బెరిబెరీ. సో థైమిన్ వచ్చేసి B1 విటమిన్ సైంటిఫిక్ నేమ్ని థైమిన్ అంటారు. దీన్ని మనం థైమిన్ డెఫిషియన్సీ వల్ల బెరిబెరీ అనేటువంటి ఒక డిసీజ్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా రెటినాల్ అంటే ఏ విటమిన్ డెఫిషియన్సీ ఈజ్ కాల్డ్ రెటినాల్ అంటాం. సో ఏ విటమిన్ డెఫిషియన్సీ, దీనివల్ల మనకు గిజరాప్థాల్మీ అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంది. అందుకే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఏ విటమిన్ని రెటినాల్ యాంటీ గిజరాప్థాల్మియా విటమిన్ అని కూడా అంటాం. గిజరాప్థాల్మియా అంటే నథింగ్ బట్ ఏంటంటే డ్రై ఐస్ అండి, పొడికళ్ళు అని పిలుస్తారు. అంటే ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఐస్ పైన లాక్రిమల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఈ లాక్రిమల్ గ్లాండ్స్ అన్నీ కూడా 8 ఇయర్స్ని ప్రొడ్యూస్ చేయవు.
ఐ టియర్స్ని ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఐస్ పైన ఉండేటువంటి రెటినా లేయర్ మొత్తం డ్రై అయిపోయి స్ప్లిట్ అయిపోయి సైట్ వస్తుంది అనమాట. సో దాన్నే డ్రై ఐస్ అని పిలుస్తారు. సో కాబట్టి ఆప్షన్స్ మనకి ఇక్కడ ఏం కరెక్ట్ అని అంటే, సో ఏకి ఆప్షన్ 2 అండ్ నియాసిన్ అంటే 1. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విటమిన్స్ క్వశ్చన్ ఇది. ఏ కలర్ బ్లైండ్ మ్యాన్ మ్యారీడ్ ఏ ఉమెన్ హూ ఈస్ ద డాటర్ ఆఫ్ ఏ కలర్ బ్లైండ్ ఫాదర్ అండ్ ఏ హోమోజైగస్ మదర్ విత్ నార్మల్ విజన్. వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ దేర్ డాటర్స్ బీయింగ్ కలర్ బ్లైండ్? ఒక వర్ణాంధత్వ పురుషుడు వర్ణాంధత్వ తండ్రికి సాధారణ దృష్టి గల సమయుగ్మజ తల్లికి కలిగిన కుమార్తెను వివాహమాడితే వారికి కలిగే ఆడపిల్లల్లో ఎంత శాతం వర్ణాంధత్వం ఉండొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఏ కలర్ బ్లైండ్ మ్యాన్ మ్యారీడ్ ఏ ఉమెన్. కలర్ బ్లైండ్ మ్యాన్ అంటే ఏంటి? XHY. ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నారంట? మ్యారీడ్ ఏ ఉమెన్ హూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ కలర్ బ్లైండ్ ఫాదర్. ఓకే, సో కలర్ బ్లైండ్ ఎవరు? కలర్ బ్లైండ్ ఫాదర్కి పుట్టిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఏ హోమోజైగస్ మదర్ విత్ నార్మల్ విజన్. అంటే ఈ వాళ్ళ మదర్ ఎవరు అని అంటే నార్మల్ విజన్. నార్మల్ విజన్ అంటే ఆమెకి క్యారియరు కాదు, పాజిటివ్ కాదు, నార్మల్గానే ఉంది. ఆమెకి కలర్ బ్లైండ్నెస్ జీన్స్ లేవు. ఓకేనా, కలర్ బ్లైండ్నెస్ అంటే C వేసుకోండి ఇక్కడ, హీమోఫిలియా అంటే H వేస్తాం. సో ఆమెకి కలర్ బ్లైండ్నెస్ అనేది లేదు. వాళ్ళ ఫాదర్కి ఏమో ఇప్పుడు ఈయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే, సో ఎవరికైతే వాళ్ళ ఫాదర్ కలర్ బ్లైండ్నెస్ ఉండే ఫాదర్ ప్లస్ నార్మల్ మదర్కి పుట్టిన ఆమెని ఇతను పెళ్లి చేసుకున్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి అమ్మాయి పుడితే స్టేటస్ ఏంటో మనం చూద్దాం. సో XC X అవుతుంది అండ్ XC X అవుతుంది. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, ఇద్దరు క్యారియర్సే ఉన్నారు. ఓకే, ఇద్దరు క్యారియర్స్. అంటే ఇతను ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే క్యారియర్ని పెళ్లి చేసుకున్నాడు. హీమోఫిలియా క్యారియర్ ఉమెన్. వీళ్ళిద్దరికి మనం కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా అని చెక్ చేస్తే, సో XX ఇద్దరికి C ఉంది అంటే పాజిటివ్. ఒక అమ్మాయి పుట్టింది పాజిటివ్. సేమ్ XC ఇంకో అమ్మాయి పుట్టింది తన కూడా పాజిటివ్. YXC ఒక అబ్బాయి పుట్టాడు పాజిటివ్. YXC ఇంకొక అబ్బాయి పుట్టాడు పాజిటివ్. అంటే అమ్మాయికి పాజిటివ్ ఉంటే అబ్బాయికి పాజిటివ్, అమ్మాయికి పాజిటివ్, ఇద్దరికి పాజిటివే ఉంది కాబట్టి సరే వీళ్ళు క్యారియర్స్ కదా. అమ్మాయి వచ్చేసి ఇక్కడ క్యారియర్, పాజిటివ్ కాదు క్యారియర్ కదా. సో క్యారియర్ అంటే అబ్బాయి వచ్చేసి పాజిటివ్, అమ్మాయి వచ్చి క్యారియర్. క్యారియర్ అంటే ఒక X మీద ఉంటుంది, ఇంకో X మీద జీన్స్ ఉండవు. అప్పుడు XC పాజిటివ్ వస్తుంది. XC X క్యారియర్ వస్తుంది. XCY నథింగ్ బట్ పాజిటివ్ అండ్ XY నార్మల్. క్వశ్చన్ ఏమడిగారు? వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ దేర్ డాటర్స్ బీయింగ్ కలర్ బ్లైండ్. డాటర్స్ అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు. అందులో వీళ్ళిద్దరిని కన్నా మనం అమ్మాయిలని మాత్రం 100%గా కన్సిడర్ చేస్తే ఒకరికి ఉంది ఒకరికి లేదు. అంటే 50% పాజిటివ్ 50% క్యారియర్ అవుతారు. సో అప్పుడు ఆడపిల్లలు ఎంత శాతం మందికి ఉండొచ్చు అంటే 50%. వీళ్ళిద్దరినే 100%గా కన్సిడర్ చేయాలి, నలుగురిని చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ అబ్బాయిల గురించి మాట్లాడలేదు, ఓన్లీ అమ్మాయిలు. డాటర్స్కి ఎంత పర్సెంట్ మందికి ఉండొచ్చు అంటే డాటర్స్నే 100%గా కన్సిడర్ చేసి ఒకరికి ఉంది ఒకరికి లేదు కాబట్టి ఒకరిని 50% ఇంకొకరిని 50%గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఫ్రమ్ ద ఫాలోయింగ్ పికప్ ది కరెక్ట్ కాంబినేషన్స్. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్, హార్మోన్ అండ్ అబ్నార్మాలిటీ డ్యూ టు ఓవర్ సెక్రేషన్ ఆఫ్ అండర్ సెక్రేషన్. సో ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి నెక్లో త్రోట్ దగ్గర థైరాయిడ్ ఉంటుంది. ఇది కాల్సిటోనిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ కాల్సిటోనిన్ ఏం చేస్తుంది అని అంటే బోన్లో బ్లడ్లో కాల్షియం లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బోన్లో మనకి 65% కాల్షియం ఉంటుంది అంటాం కదా. ఈ కాల్షియం లెవెల్స్ని మెయింటైన్ చేసేది ఎవరు అంటే కాల్సిటోనిన్ అని చెప్పొచ్చు. సో కాబట్టి డ్వార్ఫిజం అనేది గ్రోత్ హార్మోన్కి సంబంధించినటువంటి ఒక డిజార్డర్. బాడీలో గ్రోత్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే మరగుజ్జు లేదా డ్వార్ఫిజం అనేది వస్తుంది. సో ఇది రాంగ్ మ్యాచ్. పారాథైరాయిడ్ గ్లాండ్స్ థైరాయిడ్కి అటుపక్క 2 ఇటుపక్క 2 ఉంటాయి. ఇవి పారాథార్మోన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజ్ని మనం ఏమని పిలుస్తారంటే టెటానీ అనేసి మనం పిలుస్తాం. ఓకేనా, టెటానీ. సో కాబట్టి టెటానీ అనేది మజిల్ కాంట్రాక్షన్ అండి, ఇది మజిల్ రిలేటెడ్ డిసీజ్. సో ఇది కూడా మ్యాచ్ కరెక్ట్. అడ్రినల్ గ్లాండ్స్ కిడ్నీస్ పైన 1 పెయిర్ అడ్రినల్ గ్లాండ్ ఉంటాయి.
గ్లూకోకార్టికాయిడ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి ఇవి. ఓకే, గ్లూకోకార్టికాయిడ్ అనేటువంటి ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. అండ్ అడిసన్ డిసీజ్ అన్నారు. సో అడిసన్ డిసీజ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఏసీటీహెచ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అడిసన్ వ్యాధి వస్తుంది. అంటే లైఫ్ పట్ల కొంచెం భయంగా ఉండడం. అడిసన్ అంటే ఏంటంటే లైఫ్ థ్రెటనింగ్ అనమాట. కొంతమంది చాలా ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఎప్పుడు మాట్లాడాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా భయపడుతూ తడబడుతూ, అలాంటి ఒక డిసీజ్ని. ప్యాంక్రియాస్ వచ్చి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుందండి. సో ఇన్సులిన్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే ఒక డిసీజ్ అన్నారు కదా. ఇన్సులిన్ వల్ల మనకు వచ్చేది ఏంటంటే డయాబెటీస్ ఇన్సిపిడస్ కాదు, డయాబెటీస్ మిల్లిటస్ అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంది. సో ఇది కూడా రాంగ్ మ్యాచ్. అయితే ఇక్కడ అడ్రినల్ గ్లాండ్స్లో గ్లూకోకార్టికాయిడ్ డిసీజ్ అడిసన్ వ్యాధిని కలిగిస్తుంది అన్నారు. ఇక్కడ దీనికి డైరెక్ట్ హార్మోన్ వచ్చి ఏసీటీహెచ్. ఏసీటీహెచ్ పేరు ఏంటి అని అంటే నథింగ్ బట్ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్నే మనం ఏసీటీహెచ్ అంటారు. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ని నథింగ్ బట్ ఏమంటారంటే ఏసీటీహెచ్ అని పిలుస్తారు. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ని మనం ఏసీటీహెచ్ అని పిలుస్తాం. సో ఇప్పుడు అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ని మనం ఏమని పిలుస్తాం? ఏసీటీహెచ్ అంటారు. ఈ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే నథింగ్ బట్ అడ్రినల్ గ్లాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అంటే అడ్రినల్ గ్లాండ్ వర్క్ చేయాలంటే ఫస్ట్ ఈ హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే అడ్రినల్ గ్లాండ్ వర్కే చేయదు. ఈ హార్మోన్ని రిలీజ్ చేసే గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్. అందుకే పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటాం, మిగతా అన్ని గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేను ఏసీటీహెచ్ వల్ల అడిసన్ వస్తుంది అన్నా, కానీ ఏసీటీహెచ్ వర్క్ చేయాలంటే వర్క్ చేస్తేనే కదా అడ్రినల్ గ్లాండ్ వర్క్ చేసేది. ఇది రిలీజ్ అయితేనే కదా దీన్ని ప్రేరేపిస్తుంది. ఇది రిలీజ్ అవ్వకపోతే ఇది చేయదు కదా. సో ఆ కంటెస్ట్లో అడిసిన్ అనేది దీనికి వర్తిస్తుంది కాబట్టి ఆప్షన్ 3ని కూడా మనం కరెక్ట్గా చూస్ చేస్తాం. సో కాబట్టి ఆప్షన్ 2, 3 అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్. మ్యాచ్ ది ఫాలోయింగ్. లిస్ట్ 1, లిస్ట్ 2. టైఫాయిడ్, నిమోనియా, కలరా, డిప్తీరియా, విబ్రియో కలరా, కొరినీ బ్యాక్టీరియం, సాల్మోనెల్లా టైఫీ, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా. సో ఇక్కడ టైఫాయిడ్ అనేటువంటి డిసీజ్ సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఏ బ్యాక్టీరియా? సో సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది. క్లోరోమైసిటిన్ అనే డ్రగ్ని మెడిసిన్గా వాడతారు. క్లోరోమైసిటిన్ని వాడతారు. టైఫాయిడ్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ని కూడా దీనికి ఇస్తూ ఉంటారనమాట. నిమోనియా. సో నిమోనియా వచ్చేసి మనకి దేనివల్ల వస్తుంది అని అంటే హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా. నథింగ్ బట్ నిమోనియా అనేది లంగ్ ఇన్ఫెక్షనే, ఇన్ఫ్లుయెంజా కూడా లంగ్ ఇన్ఫెక్షనే. ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు నిమోనియా కూడా అటాక్ అవుతుంది. దీనికి హెచ్ఐవి వ్యాక్సిన్ని యూజ్ చేస్తారు. హీమోఫిలియా ఇన్ఫ్లుయెంజా టైప్ బి అని అంటారు. కలరా వచ్చేసి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. సో కలరా దేనివల్ల వస్తుంది? విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల కలరా వస్తుంది. ఓకేనా? కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ వల్ల బాగా స్ప్రెడ్ అవుతుంది ఇది. డిప్తీరియా వచ్చేసి కొరినీ బ్యాక్టీరియం డిప్తీరియా వల్ల డిప్తీరియా అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది అనమాట. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ ఏవి అని అంటే మనకు ఏకి సాల్మోనెల్లా టైఫీ, నిమోనియా అంటే మనకి 4 కదా. సో కాబట్టి 3, 4, 1, 2 ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్. నెక్స్ట్, ది డివైస్ యూజ్డ్ టు యాక్సిలరేట్ చార్జ్డ్ పార్టికల్ ఈజ్. యాక్సిలరేట్ చార్జ్డ్ పార్టికల్స్. సో చార్జ్డ్ పార్టికల్స్ యొక్క స్పీడ్ని మనము సైక్లోట్రాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తామనంటే మెజర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సైక్లోట్రాన్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇది కెమిస్ట్రీ క్వశ్చన్. నెక్స్ట్, అసెర్షన్ రీజన్ క్వశ్చన్. సార్టింగ్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ విత్ యూస్ఫుల్ వేరియేషన్స్ ఫ్రమ్ ఏ హెటిరోజీనస్ పాపులేషన్ బై నేచర్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ సెలెక్షన్. సో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్ అండి. అంటే ఒకసారి తెలుగులో చూద్దాం. విభిన్న లక్షణాలు గల జనాభాల నుంచి అనుకూలమైన వైవిధ్యాలు గల జీవుల ఎంపికను ప్రకృతి వరణం అంటారు. అంటే ఇప్పుడు జనాభాలో మనుషులు కానీ లేదా ఏదైనా ఒక జంతువుల యొక్క పాపులేషన్ కానీ ఒక జాతికి సంబంధించిన జంతువుల పాపులేషన్లో చాలా రకాలైనటువంటి వైవిధ్యాలు అంటే వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ని బేస్ చేసుకొని జంతువులని మనం ఎంపిక చేసుకుంటాం. అది ప్రకృతి, న్యాచురల్ సెలెక్షనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్ పాపులేషన్, ఎలిఫెంట్ పాపులేషన్, లయన్ పాపులేషన్, టైగర్ పాపులేషన్, ఇట్లా డిఫరెంట్ స్పీసీస్లో డిఫరెంట్ పాపులేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది లయను, ఇది టైగరు, వీడు మనిషి అని ఎలా చెప్తాము?
వాటి మధ్యలో ఉండే భేదాలను బట్టి. ఇప్పుడు టైగర్కి లయన్కి ఉండే భేదాన్ని బట్టి ఇది టైగర్ ఇది లయన్ అంటాం. మనిషికి ఎలిఫెంట్కి ఉండే డిఫరెన్స్ని బట్టి అది ఎలిఫెంట్ ఇడు మనిషి అని అంటాం. అవన్నీ కూడా న్యాచురల్ సెలెక్షన్, అంటే బై డిఫాల్ట్ నేచర్ నుంచి పుట్టుకొచ్చినవన్నమాట. ఇక రీజన్ చూస్తే యూస్ఫుల్ వేరియేషన్స్ అపియర్ ఇన్ ఎవ్రీ జనరేషన్ అండ్ ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్. దీస్ వేరియేషన్స్ అక్యుములేటెడ్ బై నంబర్ ఆఫ్ జనరేషన్స్. Thus, the variations are so prominent that the individual change into a new species అంటాం. ఈ వేరియేషన్స్ అన్నీ కూడా హెరిడిటరీ వల్ల, జీన్స్ వల్ల. ఇప్పుడు మనం మనుషులం ఎలా ఉంటాం, ఇప్పుడు మనకు పుట్టినటువంటి మనుషులు మనలాగే ఉంటారు. లయన్కి పుట్టిన బేబీ లయన్ లాగా ఉంటుంది, టైగర్కి పుట్టిన బేబీ టైగర్ లాగా ఉంటుంది. వాటికి కారణం ఏంటి అని అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఆ లక్షణాలు క్యారీ అవ్వడానికి లేదా ఆ వేరియేషన్స్ క్యారీ అవ్వడానికి కారణాలు ఏంటి అని అంటే నథింగ్ బట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లేదా ఇన్హెరిటెన్స్ అనేసి మనం చెప్పొచ్చు. సో కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది మనకు రైట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ప్రజెంట్ ఇన్ సొమాటిక్ సెల్ డిపెండ్స్ ఆన్ ద ఫేజ్ ఆఫ్ ది సెల్ సైకిల్. టెలిఫేజ్ అండ్ G1 phase nuclei contain only half the amount of DNA found in the prophase. G2 phase and metaphase cells are represent 4C అని అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ప్రజెంట్ ఇన్ సొమాటిక్ సెల్ డిపెండ్స్ ఆన్ ద ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్. ఎస్, సెల్ సైకిల్ని బేస్ చేసుకొని సెల్ సైకిల్లో ఫస్ట్ ఎన్ని ఫేజెస్ ఉంటాయి? సెల్ సైకిల్ G1 phase ఉంటుంది, తర్వాత వచ్చేసి G1 phase ఉంటుంది, తర్వాత G2 phase ఉంటుంది, S phase ఉంటుంది సెకండ్ S phase తర్వాత G2 phase తర్వాత M phase. దీన్నే మనం సెల్ సైకిల్ అంటాం ఓవరాల్గా. M phase లో మళ్ళీ మైటాసిస్ మియాసిస్ రెండు వేరు. ఈ సెల్ సైకిల్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ సెల్ సైకిల్ యొక్క దశలపైన వాటి యొక్క డిఎన్ఏ మెటీరియల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఒక సెల్ నుంచి ఇంకొక రెండు సెల్స్ వస్తున్నాయి అని అంటే మదర్ సెల్లో ఉండేటువంటి డిఎన్ఏ స్ప్లిట్ అవ్వడం వల్ల, డిఎన్ఏ రెప్లికేట్ అవ్వడం వల్ల డాటర్ సెల్లోకి డిఎన్ఏ అనేది వస్తుంది. అది కూడా పర్సంటేజ్ అటు ఇటు మారుతుంది. డిఎన్ఏస్ ఏ ఇద్దరిలో ఒకేలాగా ఉండవు. సమరూప కవలల్లో కూడా 99% ఇద్దరికి వేరుగానే ఉంటాయి. సో కాబట్టి సెల్ సైకిల్ మీద డిఎన్ఏ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అంత్యదశ మరియు జీవన్ దశ నందు, జీవన్ దశ అంటే ఇది, అంత్యదశ అంటే ఇది. జీవన్ ఈజ్ ఫస్ట్, జీవన్ అంటే గ్యాప్ 1 స్టేజ్ అని అర్థం. కేంద్రంలో ప్రథమ దశలో డిఎన్ఏ మొత్తంలో సగం ఉంటుంది. G2 దశ మరియు మధ్యస్థ దశలో అది 4గా ఉంటుంది అని అన్నారు. సో కాబట్టి G1 దశలో మనకి సగం ఉంటుంది. ఓకే, G2 దశలో రెప్లికేట్ అవుతుంది. ఎందుకు రెప్లికేట్ అవుతుంది? తర్వాత సెల్స్ డివిజన్ అవ్వాలి కదా. సెల్స్ డివిజన్ అవ్వాలంటే డాటర్ సెల్స్కి క్రోమోజోమ్ షేర్ చేయాలి కదా, కాబట్టి డబుల్ అవుతుంది. ఇప్పుడు మదర్ సెల్లో 2 క్రోమోజోమ్స్ ఉన్నాయంటే డాటర్లో కూడా 2 ఉండాలి అని అంటే వాటి మధ్యలో జరిగే సెల్ సైకిల్స్లో ఫస్ట్ 4 అవ్వాలి. ఆ 4ని రెండిటికి రెండుగా షేర్ చేస్తుంది అనమాట. ఓకే, ప్రతి జీవిలో మొక్కలో కణ విభజన జరిగేటప్పుడు నథింగ్ బట్ ఏం అవ్వాలి, మదర్ క్రోమోజోమ్స్ అనేవి డూప్లికేట్ అవ్వాలి. డూప్లికేట్ అయ్యి డాటర్స్కి షేర్ చేయాలన్నమాట. సో కాబట్టి అఫ్ కోర్స్ ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఎక్స్ప్లాయిటేషన్ ఎఫిషియన్సీ ఇన్ అన్ ఎకోసిస్టమ్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో ఆవరణ వ్యవస్థలోని వినియోగ సామర్థ్యం. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్, ప్రే ప్రొడక్షన్ అని పిలుస్తాం. సో ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్ అని అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ చైన్ కానీ ఆవరణ వ్యవస్థలో వినియోగ సామర్థ్యం గుర్తించండి అని అన్నారు. సో వినియోగ సామర్థ్యం అంటే లిండ్మెన్స్ ఫార్ములా తెలుసా మీకు? లిండ్మెన్ ఫార్ములానే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో లిండ్మెన్ ఫార్ములాలో ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రోపిక్ లెవెల్కి, సో ఒక ట్రోపిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రోపిక్ లెవెల్కి 10 kcal ఎనర్జీ సప్లై అవుతుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే కింద బేస్ లైన్లో ఏముంటాయి? ప్లాంట్స్ ఉంటాయి. పైన ఏముంటాయి? ప్రైమరీ కన్జ్యూమర్స్, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, ప్రిడేటర్స్ ఉంటాయి. ఓకేనా, ప్రిడేటర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ త్రూ ఒక 1000 kcal ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటే కన్జ్యూమర్స్ ఏం చేస్తాయి? వినియోగ సామర్థ్యం అనేది ఎట్లుంటుంది? వినియోగ సామర్థ్యం అంటే తిన్న ఫుడ్ ప్లస్ ప్రేస్ అంటే ఎవరు అని అంటే ఎర్రజీవులు అంటే వేటాడే జీవులు.
ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ దీన్ని వేటాడడం అంటే దీన్ని నేరేసి వీటిని తిన్నవి ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది 1000లో 10% అంటే ఎంత 100 కిలో క్యాలరీస్. తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్లో 100 ఉన్నప్పుడు దీన్ని ఎరేసే సెకండరీ వాటికి ఎంత ట్రాన్స్ఫర్ అవుద్ది 10%. ఇవి దీనికి ఏరేస్తాయి కదా 1%, ఇవి దీనికి ఏరేస్తాయి కదా 0.1 కిలో క్యాలరీస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది ఎంత ఎరేసే జీవులకి కానీ లేదా కన్జ్యూమర్స్కి కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్నే లిండమెన్స్ ఫార్ములా అని అంటారు. సో తిన్నదెంత ప్రే ప్రొడక్షన్ అంటే ఆ జంతువుల్ని తినే వాటికి ఎంత వెళ్తుంది దాన్ని బేస్ చేసుకొని ఫుడ్ ఎకోసిస్టమ్ అనేది మనం ఫాలో అవుతాం. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. లిండమెన్ అనే సైంటిస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్? సో రెప్లికేషన్ అంటే ప్రకృతి ఆవిర్భావ స్థానాలు. అంటే డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఏంటంటేనండి డిఎన్ఏ డబుల్ అవ్వడం. డిఎన్ఏ రెప్లికేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే డిఎన్ఏ ఏమవ్వాలి డబల్ అవ్వాలి, డిఎన్ఏ డబల్ అవ్వాలి. ఓకే, దాన్ని డిఎన్ఏ రెప్లికేషన్ అంటారు. ద స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇనిషియేటింగ్ రెప్లికేషన్. ప్రతికృతి ప్రారంభించే విశిష్టమైన వరుస క్రమం కలిగిన డిఎన్ఏ. ఓకే, అంటే ఇక్కడ మనకి ద స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇనిషియేటింగ్ రెప్లికేషన్. ఇప్పుడు స్పెసిఫిక్ డిఎన్ఏ మొత్తం ఉంటుంది, అందులో రెప్లికేషన్ అవ్వడానికి ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. అంటే న్యూక్లియోటైడ్స్ కానీ ప్రోటీన్ స్ట్రక్చర్స్ కానీ అన్ని ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి. అలాంటి వరుస క్రమం కలిగినటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ రెప్లికేషన్ని ఇనిషియేట్ చేస్తుంది. ఓకే, ఐడెంటిఫికేషన్ అండ్ క్లిమినేటింగ్ ద నాన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ఫోల్డింగ్ ఫర్ ఏ ప్రోటీన్ సింగిల్ స్టాండ్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ దట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ అన్ ఎండ్ ఆఫ్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి. 4 స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ వన్. అంటే సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ అని అంటే నథింగ్ బట్ డిఎన్ఏలో ఉండే న్యూక్లియోటైడ్స్ ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఏంది రెప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది 4 అనేది కరెక్ట్ అనమాట. ఓకే, సింగిల్ స్టాండ్ న్యూక్లియోటైడ్స్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యాన్ ఎండ్ ఆఫ్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. సో ఇది రాంగ్. డిఎన్ఏ ఎప్పుడు డబుల్ హెలిక్స్లోనే ఉండాలి, డబుల్ స్టాండ్లోనే రెప్లికేట్ అవుతుంది అనమాట. ఓకేనా. ద ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ ఆఫ్ ఫ్లీస్ ఆఫ్ షీప్ విత్ ఎ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇస్. గొర్రె వెంట్రుకలను నీటితో కడిగే ప్రక్రియను ఏమని పిలుస్తారు అంటే స్కోరింగ్ అని పిలుస్తారు. సో గొర్రె వెంట్రుకలను ఏం చేస్తారు అని అంటే వాటర్తో క్లీన్ చేస్తారు. మొత్తం క్లీన్ చేసి దాంట్లో ఉండే డస్ట్ పార్టికల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ అంతా తీసేసిన తర్వాత హాట్ వాటర్ పెట్టి స్టీమ్ చేసి స్కిన్ నుంచి ఆ వెంట్రుకల్ని సపరేట్ చేస్తారనమాట. సో స్టీమ్ పెడితే రూట్స్ అన్నీ ఆ వేడికి వీక్ అయిపోతాయి, అప్పుడు రూట్స్ అంతా కూడా సపరేట్ చేస్తారు. దాన్నే స్కోరింగ్ అంటారు. సో రీలింగ్ అంటే ఏంటి? రీలింగ్ అంటే సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, సిల్క్ వామ్స్ నుంచి వచ్చిన సిల్క్ థ్రెడ్ని మనం చుట్టడాన్ని ఏమని పిలుస్తారంటే సో రీలింగ్ అనేసి పిలుస్తారు. సో కాబట్టి 3 ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్, ఇన్ ప్లాంట్స్ కండక్షన్ ఆఫ్ షుగర్స్ త్రూ ఫ్లోయమ్ హ్యాస్ బీన్ డెమాన్స్ట్రేటెడ్ బై. ఓకేనా. సో అంటే ఇప్పుడు మొక్కలలోని పోషక కణజాలాల్లో చక్కెరల రవాణాను వివరించే ప్రయోగం వచ్చేసి రిమూవింగ్ ఆఫ్ బార్క్, రింగ్ ఆఫ్ బార్క్ అంటాం. సో బార్కులో మనకు రింగ్స్ వస్తాయి కదా. సో రింగ్స్ అని అంటే యాన్యువల్ రింగ్స్ ఉంటాయి చూడండి, సంవత్సరానికి ఒక రింగ్ ఫామ్ అవుతుంది సెకండరీ జైలం వల్ల. దాన్ని బేస్ చేసుకొని ఆ మొక్క యొక్క లైఫ్ స్పాన్ని మనము గెస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఆ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెరడు వలయాలను రిమూవ్ చేయడం వల్ల మనము ప్లాంట్స్లో ఉండేటువంటి షుగర్స్ ఫ్లోయమ్ త్రూ షుగర్స్ ఎలా ట్రావెల్ అవుతున్నాయి, ఎలా రవాణా చెందుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం కనిపెట్టవచ్చు అనమాట. ఓకేనా. ఎందుకంటే సో జైలం ఫ్లోయమ్స్ వల్లనే ఇవి ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. యాన్యువల్ రింగ్స్ స్ప్రింగ్ సీజన్లో ఫామ్ అవుతాయి అది కూడా. ఓకే, సంవత్సరంలో స్ప్రింగ్ సీజన్ అనే ఒక్క సీజన్లో మాత్రమే ఎవ్రీ ఇయర్ ఒక రింగ్ వస్తుంది. ఎన్ని రింగ్స్ ఉంటే ప్లాంట్ యొక్క లైఫ్ స్పాన్ అన్ని ఇయర్స్ అనేసి మనం గట్టిగా చెప్పొచ్చు. ఓకేనా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, సో రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.